తెలంగాణ ఎంసెట్ ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. అందరికైతే 8,000 ఫ్రీ సీట్స్ అయితే మనకైతే ఈసారి 2025లో మనకైతే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫ్రీ సీట్స్ అనేవి ఎవరెవరికైతే వస్తున్నాయి టాప్ కాలేజెస్లో, ఎవరైతే ఈ వీటికి ఎలిజిబుల్, అలానే ఇక్కడ ఎస్సీ వాళ్ళ, ఎస్టీ వాళ్ళ, ఓసీ వాళ్ళ, బీసీ వాళ్ళ, అలానే ఎవరికైతే ఎన్ని మార్క్స్ వస్తే ఈ ఫ్రీ సీట్ వస్తుంది, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో స్పష్టంగా అయితే చెప్తానమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఒకసారి ఎంసెట్ మీరు అప్లై చేశారా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. అలానే ఎంసెట్ హాల్ టికెట్స్ బైపీసీ వాళ్ళకైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. నేను చాలా వరకు స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకున్నారు, అడ్మిట్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వచ్చాయి. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అడ్మిట్ కార్డు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను అక్కడ డైరెక్ట్ లింక్ పెట్టాను. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అలానే డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కొట్టి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను వీడియో కూడా చేశాను, ఒకసారి అయితే చూడండి. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ 8,000 సీట్స్ అనేవి ఎవరెవరు ఎలిజిబిలిటీ, అసలు ఈ ఫ్రీ సీట్ రావాలంటే ఎవరైతే ఎలిజిబిలిటీ అనే దాని గురించి మనం చూసుకున్నట్టయితే, ఆ ఫ్రీ సీట్ విల్ బి రిజర్వ్ ఫర్ ద ర్యాంక్ బిలో 10,000. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరికైతే 10,000కి ర్యాంకు కిందికి వస్తుందో, ఓకేనా, 10,000 ర్యాంక్ అనేది కిందికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చేసి ఫ్రీ సీట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అలానే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకైతే 1,00,000 కిందికి ఉండాలన్నమాట. ఓకేనా, 1,00,000 కిందకి ఉన్న వాళ్ళకైతే ఎంసెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఫ్రీ సీట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. మంచి కాలేజీలో అయితే మీకు అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఏమనంటే, ఇక్కడ అన్న మాది గవర్నమెంట్ కాలేజ్ అన్న, నేను ఇప్పటివరకు 10th ఇంటర్ వరకు నేను గవర్నమెంట్ కాలేజ్లో చదివాను, ఇప్పుడు నేను నాకు మంచి కాలేజీలో ఇప్పుడు ఫ్రీ సీటే వస్తుందా అంటే, ఓకే, ఎవరైతే ఇప్పుడు స్టిల్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చేసి అయితే మనకి ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఏదైతే మనకి ఇక్కడ బీటెక్ ఉందో అందులో వచ్చేసి మీకైతే ఫీజు అనేది అయితే ఉండదన్నమాట. నేను దాని గురించి చెప్తాను క్లారిటీగా. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ ఇక్కడ బైపీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వచ్చేసి నో మార్క్స్, బీసీ కేటగిరీలో 77+ మార్క్స్, ఓసీ ఈడబ్ల్యూఎస్లో 77 ఉన్నాయన్నమాట. బైపీసీలో వచ్చేసి ఎస్సీ ఎస్టీ నో మార్క్స్ ఉన్నాయి, అలానే బీసీ కేటగిరీలో 85 ఉన్నాయి, ఓసీ ఈడబ్ల్యూఎస్లో 85 ఉండడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి. ఓకేనా, గవర్నమెంట్ కాలేజ్లో మీకు రావాలంటే ఎంపీసీ సంబంధించి 70 నుంచి 75 మార్కులు వచ్చినట్టయితే మీకు ఇక్కడ చూసుకున్నట్టు 70 నుంచి 75 మార్కులు వస్తే మీకు జేఎన్టీహెచ్ హైదరాబాద్, అలాంటి మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఎక్సెట్రా ఇలాంటి కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కాలేజీలో సీట్స్ అయితే రావడం జరిగింది. బీసీ సంబంధించి ఆల్ కేటగిరీలో 78 నుంచి 83 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి వచ్చేసి కూడా ఇందులోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓసీ వచ్చేసి 85 నుంచి 90 వరకు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అలానే ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి 55 మార్కులు వస్తే చాలు, అలానే బైపీసీ వాళ్ళకి 58, బీసీ వాళ్ళకి 64, ఓసీ వాళ్ళకి 72. ఇవి వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ సంబంధించి అనమాట. ఇంకా మీ ఇక్కడ ఎవరైతే హాల్ టికెట్స్ ఎంపీసీ వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఈ ఒక్కరోజు అయితే వెయిట్ చేయండి, రేపటి నుంచి హాల్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ సీట్స్ అనేవి మీకు రావాలంటే మీ ర్యాంక్ అనేది 10,000 బిలో అయితే కొట్టండి అనమాట.